समर्पयामि पादयोः वाद्यं समर्पयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि औपचारिकेन स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద టీఆర్ఎస్ ప్రొడక్షన్స్ దిల్రెడ్డి ముహూర్తం షాట్ ఆల్ ది బెస్ట్ శివోహం హీరోయిన్ భారతి ఆల్ ద బెస్ట్ కెమెరామెన్ అన్న ఆల్ ద బెస్ట్ అన్న మా కో ప్రొడ్యూసర్స్ ఆల్ ద బెస్ట్ అండి సినిమా మంచి సక్సెస్ రావాలి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు జనాలు ఎప్పుడు ఆదరిస్తారు ఇది అలాంటి కంటెంట్ ఉన్న సినిమా సో మురళి గారు ఆయనే నన్ను ఈ సినిమాలో పర్సనల్గా మాట్లాడి చేయించారు అంటే నేను కళ్యాణ్ రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను దాంట్లో కూడా ఆయనే మాట్లాడి నన్ను పెట్టించారు ఇప్పుడిప్పుడే సీరియల్స్ నుంచి కాస్త మూవీస్ వైపు వస్తున్నాను సీరియల్స్ కూడా జరుగుతున్నాయి ఆర్కా మీడియా వాళ్ళకి చేస్తున్నాను సీరియల్ ఒకటి రావోయ్ చందమామ అని సో మూవీస్లో నన్ను కూడా ఆదరిస్తారని జనాల్ని కోరుకుంటున్నాను అండ్ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ద బెస్ట్ జనాలందరూ ప్లీజ్ దయచేసి ఈ సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ Hi, hello everyone. My name is Sanchi, and I am really very thankful to Ramesh sir and Anji to give me this opportunity. And I hope that we all make you proud and happy that we like this cinema makes you happy. And we hope that it will be a good hit. And thank you everyone. Thank you media for coming up today here. Thank you so much. హాయ్ అండి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే దిల్లు రెడ్డి వైబు మామూలుగా లేదు సో ఈ దిల్ రెడ్డిలో హీరోగా చేస్తున్నటువంటి మా అన్నగారు అంజీ అన్నగారు అలాగే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ 2 పనులు ఉన్నాయి ఇక్కడ మామూలు పనులు కాదు మా రమేష్ రాజ్ అన్నయ్య కంగ్రాచులేషన్స్ మంచి పిక్చరు మంచి కథ జనాలు మా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక సాక్షి గారు హీరోయిన్గా మా అన్నయ్య పక్కన చేయబోతున్నారు అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు అలాగే సార్ గారు మురళీ సార్ గారు కాస్ట్యూమ్ డిజైనర్ గారు అలాగే మా భరద్వాజ్ అన్నయ్య అలాగే మా డిఓపి సారు ఇలా ఒక సినిమా నిర్మించడానికి దీని వెనకాల ఎంతో కష్టం డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు హీరో గారు హీరోయిన్ గారు మిగతా క్రూ అంతా కూడా చాలా కష్టపడి ఒక సినిమాని నిర్మించి మీ దగ్గరికి తీసుకొస్తారు సో మీరందరూ కూడా సినిమాని ఆదరించి మా ప్రొడ్యూసర్ గారికి మరిన్ని డబ్బులు రావాలి మా అంజనతో ఇంకా 10 సినిమాలు చేయాలి 10 అవకాశాలు ఇచ్చి సినీ ఇండస్ట్రీలో 100 మందికి అన్నం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు సునీల్ రావినూతుల సో ఇక మా అన్నయ్య పిఆర్ఓ రాంబాబు అన్నయ్య వీరబాబు అన్నయ్య థ్యాంక్ యూ మిగతా అందరూ కూడా మీ అందరూ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈవెంట్ నేను చాలా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నానండి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చీఫ్ గెస్ట్లను మన సీతక్క గారిని మినిస్టర్ సీతక్క గారిని అలాగే తనికెల భరణి గారిని ఆలీ గారిని పిలిచాం సార్ ఈ మార్నింగ్ చూసేసరికి నైట్ అంతా సెట్ వేయించుకొని డెకరేషన్ వేయించుకొని ఉన్నాను పడుకోకుండా కూడా నేను చేసుకున్నాను బట్ కొన్ని కారణాల వల్ల పెద్దలు చీఫ్ గెస్ట్లు అయితే ఎవరైతే వర్షం వల్ల రాలేకపోయారు అండ్ వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది ఈ సినిమా నేను చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆ స్టోరీ లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ డ్రామా అనమాట దిల్ రెడ్డి అనగానే మీకు ఏంటి అంటే ఏదో అర్జున్ రెడ్డి సినిమా మళ్ళీ ఏదో అంటే మళ్ళీ మీరు తప్పుగా రాయద్దు సార్ వల్గర్గా ఉండదు మీకు దిల్ రెడ్డి అనే సినిమాని నేను ఎలా చూపిస్తానంటే మీకు నేను చెప్పడంలో అంటే మళ్ళీ వీడియోడు కొత్తగా వచ్చాడు అందరు వస్తున్నారు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు 4 మాటలు చెప్పి లవ్ స్టోరీలు అని చెప్పేసి వల్గర్గా కాదు సార్ ఇది ఈ స్టోరీ గురించి ఇప్పుడు నేను చెప్పలేను కానీ నేను కొంచెం ఇంటిస్తే మీరు మొత్తం లాగేస్తారు బట్ నేను నా సినిమాతోని
సినిమా ఏంటో చూపిస్తాను సార్. నేను కొత్తగా చూపిస్తాను సార్. నేను తప్పకుండా మీ అందరు నన్ను చాలా బాగా ఆదరించాలి. అండ్ ఈ సినిమా టైటిల్ చూడగానే మళ్ళీ మీరు నెగిటివ్ అని రివ్యూస్ అవి అట్లాంటివి రాయొద్దు. ఇది చక్కటి కుటుంబ కథ చిత్రం, అలాగే లవ్ స్టోరీ, లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్. మనకు ఏంటంటే సమాజంలో జరిగే కొన్ని సేవా కార్యక్రమాలు కొందరిని చూసి ఇన్స్పైర్ అవుతాము. మరికొందరిని చూసి అంటే ఎట్లా అంటే ఇప్పుడు సమాజంలో జనాలు ఎట్లా ఉన్నారంటే ఒక్కొక్కరికి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా అయిపోయింది. మరీ కరోనా తర్వాత అయితే మరీ కమర్షియల్ అయిపోయారు మనుషులు. సో అన్ని విధాలుగా అన్ని కల్పితాలు చేసుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాము. అంటే ఏం చెప్పినా మీరు ఎక్కడ లాగేస్తారు అని చెప్పేసి నేను స్టోరీ రివీల్ చేయలేకపోతున్నాను. స్టోరీ చెప్పకూడదు కూడా. జస్ట్ ఇది మూవీ ఓపెనింగ్ కాబట్టి మీకు నేను ట్రైలర్ కానీ టీజర్ కానితోని సినిమా ఏంటో చూపిస్తాను సార్. ఇది దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు. దిల్ రెడ్డి అనగానే మళ్ళీ వేరే దాని మీదకి క్యాస్ట్ మీదకి కానీ దాని మీదకి రావద్దు. ఇంకా దీని గురించి చెప్పాలంటే నేను మీకు ట్రైలర్తోని టీజర్తోని చూపిస్తాను సార్. దయచేసి ఇది కాంట్రవర్సీ చేయొద్దు. థ్యాంక్ యూ సార్.